శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి భక్తుల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. శుభదినాలు ఎక్కువగా ఉన్న ఈ నెలలో శివుణ్ణి ఆరాధిస్తే పుణ్యం సిద్ధిస్తుందని భావించి రాజన్నను దర్శించుకునేందుకు క్యూ కట్టారు. మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వెల్లువెలా తరలివచ్చారు. ముఖ్యంగా ఆది, సోమ, శుక్రవారాల్లో వేలాదిగా భక్తులు దర్శనానికి బారులు తీరారు. గంటల తరబడి మరీ క్యూలైన్లలో నిల్చొని రాజన్నను దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకుని తలనీలాలు సమర్పించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ వేడుకున్నారు. అయితే స్వామివారిని నెల రోజుల్లో 4.50 లక్షల మందికి పైనే భక్తులు దర్శించుకున్నారు. కాగా భక్తుల నుంచి రాజన్న ఆలయానికి మొత్తం 6,87,22,090 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అందులో అభిషేకం టికెట్ల ద్వారా 21,16,500 రూపాయలు, కళ్యాణ టికెట్ల ద్వారా 34,44,000 రూపాయలు, కేశఖండనం ద్వారా 15,22,700 రూపాయలను, కొబ్బరికాయలు, బెల్లం అమ్ముకునే లైసెన్స్ ద్వారా 10,47,458 రూపాయలు, గండదీపం టికెట్ల ద్వారా 1,09,560, ధర్మశాలల కిరాయిల ద్వారా 43,80,497, ప్రత్యేక కోడెమొక్కు బడి టికెట్ల ద్వారా 1,74,76,600, లడ్డూ ప్రసాదాల ద్వారా 1,35,81,500, బ్రేక్ దర్శనం ద్వారా 12,33,000, శాశ్వత కళ్యాణాల ద్వారా 1,40,000, శాశ్వత పూజల ద్వారా 1,69,362, బద్దిపొచ్చమ్మ ఆలయ సేవల టికెట్ల ద్వారా 9,92,195, భీమేశ్వర ఆలయం సేవల టికెట్ల ద్వారా 3,06,720, సత్యనారాయణ వ్రత టికెట్ల ద్వారా 1,86,000 రూపాయలతో పాటు ఇతర సేవల ద్వారా ఆదాయము 6 కోట్లకు పైగా సమకూరిందని వెల్లడించారు. శ్రావణ మాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆలయానికి వచ్చిన భక్తులు సంతృప్తిగా స్వామివారిని దర్శించుకొని వెళ్లారని ఈవో తెలిపారు.